ఈరోజు కరెంట్ టాపిక్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని న్యూ డిస్ట్రిక్ట్స్ ఫామ్ అయ్యాయి. సో టోటల్గా ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఫామ్ అయ్యాయి, పాత డిస్ట్రిక్ట్స్ యొక్క బౌండరీస్ చేంజ్ అయ్యి ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఫామ్ అయ్యాయి, వాటి యొక్క హెడ్ క్వార్టర్స్, ఇంకా ఇలాగా కొత్త నిర్ణయం తీసుకోవడం పట్ల రీజన్స్ ఏంటి చూద్దాం. బేసిక్గా మనకి పాత డిస్ట్రిక్ట్స్ వచ్చేసరికి 13 ఉన్నాయి, ఇప్పుడు అవి 26 అయ్యాయి అనమాట. ఆల్మోస్ట్ డబుల్ అయినాయి అనమాట. ఓకే, సో ఈ నిర్ణయం అనేది మనకి ఎప్పుడు వచ్చింది అంటే 2019లో అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు క్యాంపెయిన్ చేసేటప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేశారనమాట. ఏమనంటే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ బేస్ చేసుకొని కొత్త డిస్ట్రిక్ట్స్ అనేవి ఫామ్ చేస్తాము అని చెప్పేసి మాట ఇచ్చారనమాట. సో పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ ఎన్ని ఉన్నాయంటే 25 ఉన్నాయి, వాటిని బేస్ చేసుకొని ఇస్తామని చెప్పేసి అన్నారనమాట. ఓకే, సో ఈ యొక్క డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనేది జనవరిలో ఇచ్చారనమాట. దేన్ని బేస్ చేసుకొని అంటే ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిక్ట్స్ ఫార్మేషన్ యాక్ట్ 1974ని బేస్ చేసుకొని ఇచ్చారనమాట. సో ఈ యాక్ట్లోని సబ్సెక్షన్ 5 ఆఫ్ సెక్షన్ 3, ఓకే, అంటే సెక్షన్ 3లోని సబ్సెక్షన్ 5 ప్రకారం ఈ డిస్ట్రిక్ట్స్ అనేవి పెంచారనమాట. సో దీనికి క్యాబినెట్ అప్రూవ్ చేసింది. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కి పంపించినప్పుడు అతను కూడా రిఫర్ చేసి యాక్సెప్ట్ చేసి దీన్ని ప్రకటించారనమాట. సో ఓవరాల్గా చెప్పాలంటే April 4th నుంచి అఫీషియల్గా 26 డిస్ట్రిక్ట్స్ అనేది అమల్లోకి వచ్చాయి. ఇంకా కొత్త డిస్ట్రిక్ట్స్ ఏంటంటే చూసుకుంటే పార్వతీపురం మన్యం డిస్టిక్, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు డిస్టిక్, కాకినాడ, కోనసీమ, ఏలూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాల, శ్రీ సత్యసాయి, తిరుపతి, అన్నమయ్య, ఎన్టీఆర్. సో దీస్ ఆర్ ద 13 న్యూ డిస్ట్రిక్ట్స్. ఓకే, ఇంకా పాపులేషన్ వైజ్గా చూసుకుంటే తక్కువ పాపులేషన్ డిస్టిక్ వచ్చేసరికి పార్వతీపురం మన్యం, హైయెస్ట్ వచ్చేసరికి నెల్లూరు, ఏరియా వైజ్గా చూసుకుంటే స్మాలెస్ట్ విశాఖపట్నం, లార్జెస్ట్ వచ్చేసరికి ప్రకాశం. ఇంకా డెన్సిటీ ప్రకారం చూసుకుంటే హై డెన్సిటీ డిస్టిక్ వచ్చేసరికి విశాఖపట్నం, లో డెన్సిటీ వచ్చేసరికి అల్లూరి సీతారామరాజు డిస్టిక్. ఓకే, సో కొత్త డిస్ట్రిక్ట్స్ చేంజ్ చేసేటప్పుడు కొన్ని పాత డిస్ట్రిక్ట్స్ యొక్క బౌండరీస్ అనేవి చేంజ్ అయ్యాయి అన్నమాట. 3 తప్ప మిగిలిన 10 అనేవి చేంజ్ అయ్యాయి. సో ఆ 3 డిస్ట్రిక్ట్స్ ఏంటంటే శ్రీకాకుళం, ప్రకాశం, నెల్లూరు. ఈ 3 డిస్ట్రిక్ట్స్ యొక్క బౌండరీస్ అనేది చేంజ్ చేయకోకుండా రిమైనింగ్ 10 డిస్ట్రిక్ట్స్ యొక్క బౌండరీస్ అనేవి చేంజ్ చేశారు. సో శ్రీకాకుళం యొక్క హెడ్ క్వార్టర్ శ్రీకాకుళం, ప్రకాశం డిస్ట్రిక్ట్ యొక్క హెడ్ క్వార్టర్ ఒంగోలు, నెల్లూరు యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి నెల్లూరు అనమాట. ఓకే, సో రిమైనింగ్ 10 డిస్ట్రిక్ట్స్ చేంజ్ చేశారు కదా బౌండరీస్, అవేంటో చూద్దాం. విజయనగరం నుంచి పార్వతీపురం మన్యంని డివైడ్ చేసి దాన్ని కొత్త డిస్ట్రిక్ట్గా ఫామ్ చేశారు. సో ఇక్కడ విజయనగరం యొక్క హెడ్ క్వార్టర్స్ విజయనగరం, పార్వతీపురం మన్యం యొక్క హెడ్ క్వార్టర్స్ పార్వతీపురం. ఓకే, ఇంకా విశాఖపట్నం నుంచి 2 డిస్ట్రిక్ట్స్ ఫామ్ చేశారు, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు. విశాఖపట్నం యొక్క హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం, అనకాపల్లి హెడ్ క్వార్టర్స్ అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు డిస్టిక్ యొక్క హెడ్ క్వార్టర్స్ పాడేరు. ఈస్ట్ గోదావరి నుంచి 2 డిస్ట్రిక్ట్స్ ఫామ్ చేశారు, కాకినాడ, కోనసీమ. ఇక్కడ ఈస్ట్ గోదావరి యొక్క హెడ్ క్వార్టర్స్ రాజమండ్రి, కాకినాడ హెడ్ క్వార్టర్స్ కాకినాడ, కోనసీమ హెడ్ క్వార్టర్స్ అమలాపురం. ఓకే, ఇంకా వెస్ట్ గోదావరి నుంచి ఏలూరు డిస్ట్రిక్ట్ని ఫామ్ చేశారు. వెస్ట్ గోదావరి యొక్క హెడ్ క్వార్టర్స్ భీమవరం, ఏలూరు హెడ్ క్వార్టర్స్ ఏలూరు. ఇంకా గుంటూరు నుంచి పల్నాడు, బాపట్ల చేశారు. ఇక్కడ గుంటూరు హెడ్ క్వార్టర్స్ గుంటూరు, పల్నాడు యొక్క హెడ్ క్వార్టర్స్ నరసరావుపేట, ఇంకా బాపట్ల యొక్క హెడ్ క్వార్టర్స్ బాపట్ల. ఓకే, ఇంకా కర్నూలు నుంచి నంద్యాలని డివైడ్ చేసి డిస్టిక్గా మార్చారు. ఇక్కడ కర్నూలు డిస్టిక్ యొక్క హెడ్ క్వార్టర్స్ కర్నూలు, నంద్యాల డిస్టిక్ యొక్క హెడ్ క్వార్టర్స్ నంద్యాల. ఓకే, ఇంకా అనంతపూర్ నుంచి శ్రీ సత్యసాయి డిస్టిక్గా మార్చారు. ఇక్కడ అనంతపూర్ యొక్క డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి అనంతపూర్, శ్రీ సత్యసాయి హెడ్ క్వార్టర్స్ పుట్టపర్తి. చిత్తూరు నుంచి శ్రీ బాలాజీ అంటే తిరుపతి డిస్టిక్గా మార్చారు. చిత్తూరు యొక్క డిస్టిక్ చిత్తూరు, తిరుపతి డిస్టిక్ యొక్క హెడ్ క్వార్టర్స్ తిరుపతి. కడప నుంచి అన్నమయ్యను డిస్టిక్గా ఫామ్ చేశారు. కడప డిస్టిక్ యొక్క హెడ్ క్వార్టర్స్ కడప, అన్నమయ్య డిస్టిక్ యొక్క హెడ్ క్వార్టర్స్ రాయచోటి. ఇంకా కృష్ణా డిస్టిక్ నుంచి ఎన్టీఆర్ డిస్టిక్ని ఫామ్ చేశారు. ఇక్కడ కృష్ణా డిస్టిక్ యొక్క హెడ్ క్వార్టర్స్ మచిలీపట్నం, ఎన్టీఆర్ డిస్టిక్ యొక్క హెడ్ క్వార్టర్స్ విజయవాడ. ఓకే,
సో 13 డిస్ట్రిక్ట్స్ అలా ఇప్పుడు 26 డిస్ట్రిక్ట్స్ అయ్యాయి కదా. సో ఏంటి రీజన్స్ ఇలా చేయడం పట్ల అంటే, ఫస్ట్ వన్ వచ్చేసరికి డీసెంట్రలైజేషన్. అంటే పవర్ కానీ అథారిటీ కానీ ఒక సింగిల్ ఆఫీస్లోనే కాదు, ఇంకా లోకల్ ఆఫీసర్స్ కూడా పెట్టడం వలన అడ్మినిస్ట్రేషన్ అనేది బాగుంటుంది. సో ఈజీగా ఎఫెక్టివ్గా అడ్మినిస్ట్రేషన్ అనేది జరుగుతుంది అని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఈ నిర్ణయం తీసుకుందనమాట. సో డీసెంట్రలైజేషన్ అంటే బేసిక్గా 3 టైర్ సిస్టమ్ ఉంటుంది ఇండియాలో. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, థర్డ్ వన్ వచ్చేసరికి లోకల్ గవర్నమెంట్ అనమాట. సో లోకల్ పరంగా బాగా అభివృద్ధి చెందాలంటే డీసెంట్రలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దాన్ని బేస్ చేసుకున్నారు. ఇంకొకటి వచ్చేసరికి స్మాలర్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ అనేది బెటర్ అడ్మినిస్ట్రేషన్కి దారితీసింది. సో దీనివల్ల ఏంటంటే ట్రాన్స్పరెన్సీ బాగుంటుంది. ట్రాన్స్పరెన్సీ బాగుండడం వల్ల అకౌంటబిలిటీ ఉంటుంది. దానివల్ల మోర్ ఎఫెక్టివ్ వెల్ఫేర్ ఉంటుంది, బెటర్ డెవలప్మెంట్ ఉంటుంది. సో తక్కువ పాపులేషన్ వల్ల డిస్ట్రిక్ట్ అనేది బాగా డెవలప్ అవుతుంది. సో ప్రతి డిస్ట్రిక్ట్ మీద ఈజీగా ఫోకస్ చేయగలరు. ఇంకా ఎఫెక్టివ్ వెల్ఫేర్ మెజర్స్ ఉంటాయి, బెటర్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు అనమాట. సో ఈ యొక్క డిస్ట్రిక్ట్స్ పెంచడం పట్ల ఏంటంటే గవర్నమెంట్ చేసే లాస్ అయినా కానీ, ప్లాన్స్ కానీ, యాక్షన్స్ కానీ, ఇంకా పాలసీస్ కానీ, డెసిషన్స్ కానీ అన్నీ ప్రజలకు ఈజీగా తెలుస్తుంది అనమాట. సో ఎక్కువ పాపులేషన్ ఉండడం వల్ల అడ్మినిస్ట్రేషన్ అనేది బెటర్గా ఉండట్లేదు. సో దీనివల్ల ఏంటంటే ట్రాన్స్పరెన్సీ ఉండదు, అకౌంటబిలిటీ ఉండదు, ఇంకా ఎఫెక్టివ్ మెజర్స్ ఉండవు, డెవలప్మెంట్ కూడా సరిగ్గా ఉండదు. సో ఇలా డిస్ట్రిక్ట్స్ అనేది ఎక్కువ పెంచడం వలన ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి హెడ్ క్వార్టర్స్ వచ్చింది, రెవెన్యూ డివిజన్స్ ఉంటాయి, మండలాలు పెంచుతారు. సో దానివల్ల ఏంటంటే ఆ యొక్క ఏరియా అనేది బాగా డెవలప్ అవుతుంది. సో ఎప్పుడైతే డెవలప్ అవుతుందో అక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. గవర్నమెంట్కి ప్రజలకి మధ్యలో ఏది అడ్డంగా ఉండదన్నమాట. సో ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల ఈజీగా అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది, ఆ ఏరియాస్ కూడా డెవలప్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుందనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే పాత డిస్ట్రిక్ట్స్ 13 కదా. సో 4.95 crores అనేది మన ఆంధ్రప్రదేశ్ యొక్క పాపులేషన్. ఓకే, ఇంకా పాత డిస్ట్రిక్ట్ వైజ్గా తీసుకుంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో 38.15 lakh పాపులేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు 26 డిస్ట్రిక్ట్స్ చేయడం వలన 19.07 lakh పాపులేషన్ పర్ డిస్ట్రిక్ట్ ఉంటుంది. సో కంపేర్ చేసి చూస్తే 38, 19 కంపేర్ చేసి చూస్తే మనకి ఫోకస్ అనేది 19 మీద పెట్టితే డెవలప్మెంట్ బాగుంటుందన్నమాట. ఇక్కడ పాపులేషన్ తగ్గే కొద్దీ బెటర్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది అని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క నిర్ణయం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక క్లాస్లో 100 members ఉంటే ఎలా ఉంటుంది, అదే క్లాస్లో 25 members ఉంటే ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఎందుకనంటే 25 members మీద పెట్టినంత ఫోకస్ అనేది ఏ టీచర్ 100 members మీద పెట్టలేరు. సో దానివల్ల ఏంటంటే సరిగ్గా రిసీవ్ చేసుకోలేరు, వీళ్ళు సరిగ్గా ఎఫెక్టివ్ మెజర్స్ కూడా ఉండవన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ అరుణాచల్ ప్రదేశ్ తీసుకుంటే బేసిక్గా దానికి 17 lakh ప్లస్ అనేది పాపులేషన్ అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే అక్కడ 26 డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. అది 17 lakh పాపులేషన్ ఎక్కడ, 26 డిస్ట్రిక్ట్స్ ఎక్కడ? మనకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 5 crores పాపులేషన్ ఉంటారు, కానీ మనకి ఇప్పటి వరకు 13 డిస్ట్రిక్ట్సే ఉన్నాయి. సో అరుణాచల్ ప్రదేశ్ ఎలా తీసుకుందంటే ఇక్కడ బెటర్ అడ్మినిస్ట్రేషన్ జరగాలని చెప్పేసి చిన్న చిన్న డిస్ట్రిక్ట్స్గా ఫామ్ చేసుకుందనమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా డిస్ట్రిక్ట్స్ అనేది పెంచిందనమాట. ఇంకా ఇప్పటి నుంచి కలెక్టర్స్ యొక్క రోల్ కానీ స్కోప్ కానీ పెరిగిద్ది. ఓకే, ఎందుకంటే డిస్ట్రిక్ట్స్ పెరిగాయి కాబట్టి ఇప్పుడున్న 13 కలెక్టర్స్ అలా 26 అవ్వాలి. సో ఇంకా అట్లాగే కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది, ఇంకా డిస్ట్రిక్ట్ డివిజన్స్ ఉంటాయి, రెవెన్యూ డివిజన్స్ ఉంటాయి, మండలాలను పెంచుతారు, కలెక్టర్స్ యొక్క స్కోప్ అనేది పెరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే కలెక్టింగ్ రెవెన్యూ కలెక్ట్ చేయడం దగ్గర నుంచి వెల్ఫేర్ స్కీమ్స్ మెజర్స్ వరకు కలెక్టర్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అనేవి చేయాలన్నమాట. సో ప్రజలకు రీచ్ అయ్యే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఎఫెక్టివ్గా, ట్రాన్స్పరెంట్గా, అకౌంటబిలిటీగా ఉండాలని చెప్పేసి అన్నారనమాట. ఇంకా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కూడా ఫాలో అవుతూ ఈ మెజర్స్ అనేది తీసుకోవాలని చెప్పేసి అన్నారనమాట.
ఇంకా క్రిటిసిజం వచ్చేసరికి బేసిక్గా దేనికైనా కానీ కొంచెం పాజిటివ్ నేచర్ ఉంటే కొంచెం నెగిటివ్ నేచర్ కూడా ఉంటుంది. ఇంకా పాజిటివ్ వచ్చేసరికి బెటర్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది, ఎందుకంటే స్మాలర్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ లీడ్స్ టు బెటర్ అడ్మినిస్ట్రేషన్. ఇంకా నెగిటివ్ వచ్చేసరికి కొన్ని ఇష్యూస్ ఉన్నాయన్నమాట. సో 13 పాతవి కాకుండా 13 కొత్తవి వచ్చేసరికి వాళ్ళు చాలా సంతోషం, ఎందుకంటే వాళ్ళ ఏరియా అనేది డిస్ట్రిక్ట్ అవ్వడం వాళ్ళకి సంతోషమే. ఎందుకంటే డిస్ట్రిక్ట్స్ ఫామ్ అవ్వడం వలన రెవెన్యూ డివిజన్స్ ఏర్పడతాయి, కలెక్టరేట్ ఆఫీసు ఉంటుంది, కొత్త కలెక్టర్స్ వస్తారు, జాబ్స్ పెరుగుతాయి, అక్కడ ఉన్న ప్రజలకి లోకల్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ వస్తారు. దానివల్ల వాళ్ళకి చాలా యూజెస్ ఉంటాయి అన్నమాట. కానీ మిగిలిన వాళ్ళు వచ్చేసరికి మా ఏరియాని కూడా డిస్ట్రిక్ట్ చేయొచ్చు కదా అని చెప్పి వాళ్ళ బాధ ఉంటుంది. ఇంకా అట్లాగే హెడ్ క్వార్టర్స్ అదెందుకు పెట్టారు, ఇది పెట్టొచ్చు కదా అని క్రిటిసైజ్ చేసే వాళ్ళు ఉన్నారనమాట. సో కొంతమంది ఏంటంటే హెడ్ క్వార్టర్స్కి చేరుకోవడానికి చాలా డిఫికల్ట్గా ఉంటుంది, ఇది సరైన ఏమంటారు డిస్టెన్స్ కాదు అని చెప్పేసి కొంతమంది క్రిటిసైజ్ చేశారనమాట. సో మొన్నటి వరకు క్రిటిసైజ్ చేసేవాళ్ళు కానీ కొన్ని అబ్జెక్షన్స్ పెట్టారనమాట. సో ఆ అబ్జెక్షన్స్ కూడా అన్నీ రిఫర్ చేసి ఇవి మార్పులు, కొన్ని చిన్న చిన్న మార్పులు కూడా చేసి 4th ఏప్రిల్న ఫైనల్గా అనౌన్స్ చేసింది అనమాట 26 డిస్ట్రిక్ట్స్ని. ఓకే, అయితే ఇప్పటి వరకు 13 డిస్ట్రిక్ట్స్ ఉన్నప్పుడు మనకి 51 రెవెన్యూ డివిజన్స్ ఉండేవి. ఇప్పుడు 26 డిస్ట్రిక్ట్స్ అయ్యాయి కాబట్టి 72 రెవెన్యూ డివిజన్స్ అయ్యాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా డిస్ట్రిక్ట్ తీసుకుంటే గుడివాడ, మచిలీపట్నం అనేవి పాత రెవెన్యూ డివిజన్స్, ఇప్పుడు వచ్చేసరికి ఉయ్యూరు అనేది కొత్త రెవెన్యూ డివిజన్గా మారారన్నమాట. అయితే ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ వచ్చేసరికి విజయవాడ, తిరువూరు, ఇక్కడ విజయవాడ అనేది పాత రెవెన్యూ డివిజన్, ఇక్కడ తిరువూరు, నందిగామం వచ్చేసరికి కొత్త రెవెన్యూ డివిజన్స్గా మార్చారనమాట. ఓకే, ఇంకా ఇది కొత్త మ్యాప్ అనమాట. ఆంధ్రప్రదేశ్లోని 26 డిస్ట్రిక్ట్స్ మారిన తర్వాత దీని యొక్క మ్యాప్ ఇలా ఉంది. సో జాగ్రఫీ పరంగా చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ నార్త్ సైడ్లో వచ్చేసరికి ఒరిస్సా ఉంది, ఈస్ట్ సైడ్లో బే ఆఫ్ బెంగాల్ ఉంది, సౌత్ సైడ్లో వచ్చేసరికి తమిళనాడు ఉంది, ఇంకా నార్త్ వెస్ట్ సైడ్ వచ్చేసరికి ఛత్తీస్గఢ్ ఉంది, ఇంకా నార్త్ వెస్ట్ సైడ్లో తెలంగాణ కూడా ఉంది, ఇంకా సౌత్ వెస్ట్ సైడ్లో వచ్చేసరికి కర్ణాటక ఉందన్నమాట. సో జాగ్రఫీ పరంగా చూసుకుంటే ఇలా కొన్ని స్టేట్స్ మనకి నార్త్ అండ్ వెస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ వెస్ట్ సైడ్ ఇవి ఉన్నాయన్నమాట. సౌత్ సైడ్ తమిళనాడు, ఈస్ట్ సైడ్లో బే ఆఫ్ బెంగాల్ ఉందన్నమాట. ఓకే, ఇంకా రెవెన్యూ డివిజన్స్ అంటున్నారు కదా, అసలు రెవెన్యూ డివిజన్ అంటే ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ అనమాట. సో ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ అంటే రెవెన్యూ డివిజన్స్కి ఎవరు హెడ్ అంటే రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అనమాట, ఆర్డీఓ అతను హెడ్ అనమాట. సో ఎక్కువ రెవెన్యూ డివిజన్స్ ఉన్న డిస్టిక్ వచ్చేసరికి ఈస్ట్ గోదావరి, సో 7 ఉన్నాయి. అందులో విజయనగరం వచ్చేసరికి లీస్ట్ రెవెన్యూ డివిజన్స్ అంటే 2 ఉన్నాయన్నమాట. సో ఈ రెవెన్యూ డివిజన్స్ అనేవి మళ్ళీ డివైడ్ చేసి మండలాలను తయారు చేస్తారు. ఈ మండలాలు అనేది మళ్ళీ అందులో విలేజెస్ ఉంటాయి. ఓకే, ఇంకా ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్టల్ లైన్ వచ్చేసరికి 974 కిలోమీటర్స్. ఓకే, ఇది వచ్చేసరికి సెకండ్ లాంగెస్ట్ కోస్టల్ లైన్ అనమాట ఓవరాల్ ఇండియాలో చూసుకుంటే. ఓకే, ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఉండే నదులు ఏంటంటే ఎక్కువగా మేజర్గా గోదావరి, కృష్ణ. ఓకే.